హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము హిందీ మెథడాలజీలో భాగంగా సఫల్ శిక్షణలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అచ్చే శిక్షణ की విశేషతాएं, అచ్చే శిక్షణ की విశేషతాएं. మరి ఈ యొక్క టాపిక్లో మనము నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఇది సఫల్ శిక్షణ టెక్స్ట్ బుక్లో మనకి పేజ్ నెంబర్ సఫల్ శిక్షణ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 16 నుంచి 20 వరకు ఈ టాపిక్ ఉంటుంది. టీచింగ్ యొక్క లక్షణాలు ఏంటి, మంచి టీచింగ్కి సంబంధించిన విశేషతలు ఎలా ఉంటాయి అనేది మనం చూసినట్లయితే, शिक्षण एक कला है. इस कला में दक्षता प्राप्त करने के लिए यह आवश्यक है कि अध्यापक का शिक्षण अच्छा हो, सफल हो. इस प्रकार के शिक्षण के कुछ सिद्धांत, कुछ विशेषताएं होती हैं. इनमें कुशलता प्राप्त करने के लिए अध्यापक अपने शिक्षण को अच्छा और सफल बना सकता है. అంటే ఒక టీచర్ యొక్క శిక్షణ, టీచింగ్ అనేది ఒక కళతోటి కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. అటువంటప్పుడు ఒక టీచర్ సక్సెస్ కావాలి అంటే, మంచి సఫలవంతమైన టీచర్గా మారాలి అంటే ఏం చేయాలి అంటే ఈ క్రింది విశేషతలను ఫాలో అవ్వాలి. ఇవే అచ్చే శిక్షణకి విశేషతాయం. గుడ్ టీచింగ్కి సంబంధించిన గుణాలు ఎలా ఉంటాయి అనేది చూస్తే మనము 15 పాయింట్స్లో ఈ గుణాలు ఉంటాయని చెప్పి మనము చెప్పుకోవచ్చు. యోకోమన్ सिम्पसन ने अच्छे शिक्षण के आधारभूत सिद्धांतों का सविस्तार वर्णन किया है. इन्हीं सिद्धांतों को कुछ लेखकों ने सफल शिक्षण की विशेषता कहा है. యోకోమన్ సింపసన్ మరియు ఒక గుడ్ టీచింగ్ అనేది ఎట్లా ఉండాలి అనే దాని మీద ఎన్నో సిద్ధాంతాలని చేశారు. వాటినే మరి చాలామంది రైటర్స్ ఇవే ఒక గుడ్ టీచింగ్ సంబంధించిన సిద్ధాంతాలు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ వాటి యొక్క వర్ణన కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ अच्छा शिक्षण सीखने में पद प्रदर्शन की योग्यता होती है. गुड टीचिंग ఈజ్ స్కిల్ ఇన్ గైడింగ్ లెర్నింగ్. చూడండి, ఇక్కడ ఒక గైడెన్స్ అనేది, ఒక టీచింగ్ యొక్క స్కిల్స్ ఎలా ఉంటాయి అంటే పిల్లలకి నేర్చుకోవడానికి ఒక మార్గాన్ని చూపించడం అనేది జరుగుతుంది. బాగా ఒక టీచర్ అంటే బాగా చదివించేసేవాడు గుడ్ టీచింగ్ కాదండి. బాగా చదివించేయడం గుడ్ టీచింగ్ కాదు. స్టేట్ టాపర్స్గా మార్చేయడం గుడ్ టీచింగ్ కాదు. దట్ ఈజ్ నాట్. పిల్లవాడు తన ముందు వచ్చిన ప్రాబ్లమ్ని సొల్యూషన్ వెతికే విధంగా ఒక మార్గదర్శకత్వాన్ని నేర్పించడమే గుడ్ టీచింగ్ యొక్క యాటిట్యూడ్ అని ఇక్కడ మనకి అచ్చా శిక్షణ सीखने में पद प्रदर्शन की योग्यता होती है అన్నారు. చూడండి, ఇక్కడ అచ్చా శిక్షణ వహ నహీ హై, ఏది కాదంట, కాదిది. अच्छा शिक्षण वह नहीं है जो बालक को अधिक से अधिक ज्ञान प्रदान करता है. ఓ జ్ఞానాన్ని ఇచ్చేసేది గుడ్ టీచింగ్ కాదండి. उसे అనుచిత కార్య करने से रोकता है. చెడు పనుల నుంచి, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి కాపాడడానికి ఆపేస్తాడు, అది కాదు. या उसकी दूषित प्रवृत्ति का दमन करते आता है. తన దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని మొత్తం మర్చిపోయే విధంగా చేసేయడం గుడ్ టీచింగ్ కాదు అని ఇక్కడ యోకోమన్ సింపసన్ చెప్తున్నారు. ఏంటి అసలు ఇస్కే విపరీత్ अच्छा शिक्षण वह है जो बालक को ऐसे मार्ग की ओर अग्रसर करता है जिसका अनुसरण करके वह ज्ञान प्राप्त कर सकता है. ఒక మార్గాన్ని నేర్పిస్తాడండి, ఒక గైడ్ లైన్ని నేర్పిస్తాడండి.
ఆ జ్ఞానాన్ని పొందడానికి. అంటే గుడ్ టీచింగ్ అంటే, ఇక్కడ టీచింగ్ అంటే మార్గాన్ని నేర్పించేవాడు, ఇది గుడ్ టీచింగ్ అంటే. అంతేకాకుండా गुड टीचिंग అంటే వ్యక్తిత్వ వికాస్ करने वाला है, మూర్తిమత్వం యొక్క వికాసాన్ని చేసేది గుడ్ టీచింగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. యోకోమన్ సింపసన్ का कथन है कि अच्छे शिक्षण का मुख्य कार्य है ఏంటో ఇక్కడ చెప్తున్నారు చూడండి. बालक को पद प्रदर्शित और निर्देशित करना, उसे सीखने का प्रयास करने, बालक को सीखने का प्रयास करने के लिए प्रोत्साहित करना, यह सीखने के इस सिद्धांत के अंतर्गत आता है. చూడండి, बालक को प्रयास करना, प्रयास करने के लिए प्रोत्साहन करना, बालक को प्रयास करने के लिए प्रोत्साहन करना. अच्छा शिक्षण बालक के समक्ष अनुसंधान के नए क्षेत्र को प्रस्तुत करता है, उसे नई बातों से अवगत कराता है, कार्य करने की विधि बताता है, कार्य में अपनी प्रगति का मूल्यांकन करने में सहायता देता है. अन्नी చేసి పెట్టాడండి. అచ్చ శిక్షణ అంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడండి. అచ్చ శిక్షణ అంటే మార్గాన్ని ఏర్పాటు చేసేది. చూడండి, ఇక్కడ బిట్ ఎలా పడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్య సిద్ధాంత కానిది నిమ్నలిఖిత్ में से అని చెప్పి సూత్ర అడగచ్చు. అప్పుడు మనకి ఏం గుర్తుండాలి, అచ్చా శిక్షణ సీఖనే మే పద్ ప్రదర్శన్ కి యోగ్యత హోతీ హై అనేది గుర్తుండాలి. తర్వాత ఎలా అడుగుతాడు చూడండి, इसके विपरीत చూడండి ఎలా అడుగుతాడు. अच्छा शिक्षण वह है जो बालक के ऐसे मार्ग की ओर, यह शिक्षण చూడండి ఎలాగా. अच्छा शिक्षण वह है जो बालक को ऐसे मार्ग की ओर अग्रसर करता है जिसका अनुसरण करके वह ज्ञान प्राप्त कर सकता है. यह शिक्षण के यह इस सिद्धांत को पहचानिए అని చెప్పి అడుగుతాడు. అంటే अच्छा शिक्षण सीखने में पद प्रदर्शन की योग्यता होती है. पद प्रदर्शन गाइडिंग एंड लर्निंग, पद प्रदर्शन గైడింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. పద్ ప్రదర్శన్ గైడింగ్ అంటే ఏంటి, ఇక్కడ మనము అచ్చా శిక్షణ వహ బాలక్ ఐసే మార్గ్కి ఓర్ అగ్రసర్ కన్నా అంటే తన ప్రాబ్లమ్ని తాను సొంతంగా క్లియర్ చేసే విధంగా ఉండాలి. టోటల్లీ ఎలా ఉంటుంది. యోగమన్ సింపసన్ का कथन है कि अच्छा शिक्षण का मुख्य कार्य क्या है, बालक को पद प्रदर्शित करना. ఇది అడగడు, ఎందుకంటే డైరెక్ట్గా కనిపించేస్తుంది. ఎలా అడుగుతాడు చూడండి. सीखने का प्रयास करने के लिए प्रोत्साहित करना, अच्छा शिक्षण बालक के समक्ष अनुसंधान के नए क्षेत्र को प्रस्तुत करता है, यह शिक्षण सिद्धांत है అని చెప్పి, లేకపోతే ఏ అచ్చా శిక్షణ కా విశేషత హై అని చెప్పి అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి లైన్ మనకి మోటివేట్, మార్గాన్ని చూపించేది, మార్గదర్శకత్వాన్ని చూపించేది గుర్తుపెట్టుకొని, कार्य करने की विधि बताता है, अपने प्रगति का मूल्यांकन करने में सहायता देता है, नई बातों को अवगत कराता है. अच्छा शिक्षण बालक के समक्ष अनुसंधान के नए क्षेत्र को प्रस्तुत करता है. ఇలా చదవాలి ప్రతి టాపిక్ కూడా. నెక్స్ట్ మరి अच्छा शिक्षण दया व सहानुभूतिपूर्ण होता है. अच्छा शिक्षण दया व सहानुभूतिपूर्ण होता है. చూడండి, अच्छा शिक्षण कैसा होता है, दया व सहानुभूतिपूर्ण होता है. गुड टीचिंग इज काइंडली. अच्छा शिक्षण प्रदान करने के लिए दया व सहानुभूति की परम आवश्यकता है. ఇక్కడ దాకా బిట్టేం లేదు అనుకుంటారు, కానీ इन गुणों को अभाव में, इन गुणों के अभाव में शिक्षण कला का मर्मज्ञ होने पर भी शिक्षक अपने कार्य में रंच मात्र भी सफलता प्राप्त नहीं कर सकता. यह इस
शिक्षण की विशेषता के अंतर्गत आता है। ఏ గుణాలవి ఇన్ గుణోకే అభావమే శిక్షణ కల ఏ గుణాలు మరి సహానుభూతి దయా వ సానుభూతి అనే గుణాలు అనేవి అక్కడ గుణాలని మనం చెప్పాల్సి ఉంటుంది లేదా అప్పుడు దయా అచ్చా శిక్షణ దయా వ సానుభూతి పూర్ణ హోతా హై అని చెప్పాలి ఇన్ గుణోకే ఈ రెండు గుణాలు లేనట్లయితే శిక్షణ కళలో మర్మజ్ఞ ఒక శిక్షణ కళని ఏర్పాటు చేసేటప్పుడు టీచింగ్ చేసే విధానంలో అంటే ఈ గుణాలు లేకుండా ఆ టీచింగ్ అనేది ఒక इंची కూడా ముందుకి కదలదు। अच्छा शिक्षण ऐसे वातावरण में संभव नहीं है जिसमें छात्रों की रुचियों और आवश्यकताओं के प्रति दया व सहानुभूति का अभाव है। ఇలా కూడా అడగచ్చు। अच्छा शिक्षण ऐसे वातावरण में संभव नहीं है कि जिसमें छात्रों के रुचियाँ और आवश्यकताओं के प्रति इन गुणों का అభావ హో జాతా హై అని చెప్పి అడగచ్చు। సో కాబట్టి ఎలా అడిగినా సరే సో ఫస్ట్ది పద్ ప్రదర్శన్ అంటే మార్గదర్శన్ నేర్చుకోవడానికి అవకాశాలని కల్పిస్తాడు। రెండోది దయా వ సానుభూతి అనే గుణాలు కంపల్సరీగా ఉండాలి। అచ్చా శిక్షణ్ సహయోగి హోతా హై సహయోగి కోఆపరేటివ్గా ఉంటాడంటండి। అచ్చా శిక్షణ్ అధ్యాపక్ ఔర్ छात्रों के बीच एक सहयोगी कार्य అంటే ఇక్కడ శిక్షణ అంటున్నానండి టీచింగ్ అంటున్నానండి। అచ్చా శిక్షణ ఛాత్రోకి అంటే టీచర్కి మరియు ఎవరికి అటు స్టూడెంట్కి కూడా చాలా క్లియర్గా స్పష్టంగా సపోర్టివ్గా ఉంటుంది। अच्छा शिक्षण अध्यापक और छात्रों के बीच सहयोगी कार्य अतः अच्छा शिक्षक अपने शिक्षण कार्य को इस प्रकार नियोजित करता है कि उसे तर्क वाद विवाद आदि के द्वारा अपने छात्रों का सहयोग प्राप्त हो सके। ऐसा ना होने से उसका शिक्षण असफल होता है। जो शिक्षक सारे समय बोलता रहता है छात्रों को बोलने का अवसर नहीं देता उसकी कक्षा में सजगता सजीवता का अभाव हो जाता है। सहयोग అంటే ऐसा ना होना చూడండి उसका शिक्षण ఏ శిక్షణ అసఫలతగా మిగిలిపోతుంది ఏ శిక్షణ సక్సెస్ కాకుండా మిగిలిపోతుంది ఏ టీచింగ్ సక్సెస్ కాకుండా మిగిలిపోతుంది అనేది చూస్తే జో శిక్షక్ సారే సమయ బోల్తా రహతా చెప్తూనే ఉంటాడు పిల్లవాడికి చెప్పే అవకాశాన్ని కల్పించడు పిల్లవాడికి ఆలోచించే అవకాశాన్ని కల్పించడు అటువంటి టీచింగ్ అది అన్సక్సెస్ఫుల్ టీచింగ్గానే ఉంటుంది। ఎప్పుడు టీచింగ్ సక్సెస్ అయ్యేది అంటే సహయోగిగా ఉన్నప్పుడు అంటే పిల్లవాడికి హెల్ప్ అయినప్పుడు। ఏ రకంగా హెల్ప్ అవుతుంది పిల్లవాడు ఆలోచించాలి ఆలోచించే అవకాశాన్ని కలిగించాలి అడిగే అవకాశాన్ని కలిగించాలి మాట్లాడే అవకాశాన్ని కలిగించాలి ఎవరికి పిల్లవాడికి అంటే अच्छा शिक्षण చూడండి अच्छा शिक्षण अपने शिक्षण कार्य को इस प्रकार नियोजित करता है कि उसे ఎవరికి छात्र की तर्क वाद विवाद आदि के द्वारा अपने छात्रों का सहयोग प्राप्त कर सके अपने छात्रों में सहयोग प्राप्त हो सके। పిల్లల్లో మరి ఒక చక్కటి హెల్ప్ఫుల్గా ఉండాలి టీచింగ్ అనేది అంతేగాని ఓ చెప్తూ వెళ్తే అది సక్సెస్ కాదు। సో ఇక్కడ మూడు సిద్ధాంతాలు ఒకసారి చూసుకోండి। పద్ ప్రదర్శన్కి యోగ్యత హోనా అంటే ఏంటి మార్గదర్శకత్వాన్ని నేర్పించడము మోటివేట్ చేయడము ఏ రకంగా తయారు చేయాలి ఏ రకంగా ప్రోత్సహించ చేయాలి नए क्षेत्र को प्रस्तुत करना కొత్త దాని గురించి వాడు ఆలోచింపచేయాలి नई बातों का अवगत कराना कार्य करने की विधि बताना अपने प्रगति का विकास में मूल्यांकन करना। తర్వాత ఏ రెండు గుణాలు ఇంపార్టెంట్ దయా వ సానుభూతిపూర్ణ హోనా తర్వాత శిక్షణ సహయోగ హోనా అంటే టీచింగ్ సహయోగగా ఉండాలి ఏ రకమైన సహయోగం అందించాలి
ఆలోచించగలిగే అవకాశాన్ని కలిగించాలి, వాద్వివాద చేయగలిగే అవకాశాన్ని కలిగించాలి, ప్రశ్నించే అవకాశాన్ని కలిగించాలి, सुझावात्मक होना चाहिए, सजेस्टिव ఉండాలి, सुझावात्मक होना चाहिए। अच्छे शिक्षण का आधार सुझाव है ना कि आदेश। अच्छा శిక్షణ అనేది ఒక సజెస్టివ్గా ఉండాలి తప్ప ఆదేశంలాగా ఉండకూడదు। పిల్లలకి ఆదేశాలు ఉపదేశాలు నచ్చవు కాబట్టి अतः शिक्षक को चाहिए कि वह अपने छात्रों को विभिन्न कार्यों एवं उनके उद्देश्यों और उनमें प्रयोग की जाने वाली सामग्री का सुझाव दे। अच्छा शिक्षण आदेश के बजाय सुझाव के आधार पर आगे बढ़ता है। अच्छे शिक्षण का आधार सुझाव ना कि आदेश। చూడండి ఇక్కడ अच्छा शिक्षण का आधार सुझाव है, ఆదేశ్ కాదండి। ఆదేశ్ కాకుండా ఏముండాలి, సుజావ్, సజెస్టివ్గా ఉండాలి। వాడు యాక్సెప్ట్ చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు, అంతేగాని ఆర్డర్ వేసేయకూడదు। సజెస్టివ్గా సజెస్ట్ చేయాలి। अतः शिक्षक को चाहिए कि वह अपने छात्रों को विभिन्न कार्यों और उनके उद्देश्यों को उनमें प्रयोग की जाने वाली सामग्री का सुझाव दे। తన యొక్క ఉద్దేశాలని తన యొక్క ప్రయోగాలకి మరి ఏది నీడ్। अच्छा शिक्षण आदेश के बजाय सुझाव के आधार पर आगे बढ़ता है। యోకమన్ సింపసన్ చెప్పారు। अच्छा शिक्षण जनतंत्रीय होता है। अच्छा शिक्षण ఎలా ఉంటాడండి, జనతంత్రీయ। టీచింగ్ ఈజ్ డెమోక్రటిక్। డెమోక్రటిక్ అంటే ఏంటి, జనతంత్రీయ అని చెప్తున్నాము। మరి ఇక్కడ अच्छे शिक्षण में जनतंत्रीय वातावरण का निर्माण करने का प्रयास किया जाता है। इस वातावरण में చూడండి बिट ఇలా అడుగుతాడు। इस वातावरण में शिक्षक यह मान लेता है कि सभी छात्रों को समान अधिकार, सभी के लिए समान नियम है, सभी में सामाजिक समानता है। అంటే డెమోక్రటిక్ అని చెప్పి గుర్తుకు రావాలి। సామాజిక సమానత కావచ్చు, सभी के नियम समान है కావచ్చు, सभी के समान अधिकार है కావచ్చు। वह धनी निर्धनी एवं उच्च निम्न परिवारों के छात्रों को किसी प्रकार के भेदभाव नहीं करता। अतः उनमें यह विश्वास उत्पन्न होता है कि वे सामाजिक दृष्टि से समान स्तर है। परिणाम स्वरूप उनमें जनतंत्रीय भावनाओं का विकास होता है। वे अपने वे अपने कर्तव्यों का पालन एवं दूसरों के अधिकारों का सम्मान करना सीख जाते हैं। अच्छा शिक्षण అంటే ఏంటి, డెమోక్రటిక్ అంటే ఏంటి, అందరినీ సమాన అధికారాలుగా చూడడం, సమాన అవకాశాలని కలిగించడం, అందరికీ సామాజిక న్యాయం చేయడం, ఎవరికి ఎంత నీడో అంత ఇవ్వడం, ఇది డెమోక్రటిక్ సిస్టమ్ అంటే। అంతేగాని నిర్ధన एवं धनी में डिफरेंट दिखाना, उच्च निम्न में डिफरेंट दिखलाना, చదివే వాళ్ళు చదవని వాళ్ళకి డిఫరెంట్ చూపి అందరూ ఈక్వల్గా మనం చూసుకుంటూ వెళ్ళాలి। అది అచ్చే శిక్షణ కా జనతంత్రీయ వాతావరణం అంటే। సో ఇక్కడ దాకా ఒక్కసారి 5 విశేషతలు చూడండి। పద్ ప్రదర్శన్, మార్గదర్శన్ కర్నా, యోకమన్ సింపసన్। नेक्स्ट, अच्छा शिक्षण में 2 मुख्य गुण होते हैं। इन गुणों के अभाव में शिक्षण कार्य रंच मात्र भी सफलता प्राप्त नहीं होती। नेक्स्ट, सहयोग होनी चाहिए। अच्छा शिक्षण सहयोग होनी चाहिए, यानी छात्रों को तर्क करने की शक्ति, वाद विवाद करने की शक्ति, प्रश्न करने की अवकाश को प्रदान करना चाहिए। अच्छा शिक्षण आदेश के बजाय सुझाव में अच्छी प्रकार से होता है। अच्छा शिक्षण डेमोक्रेटिक, यहाँ पर समान अधिकार देता है, सामाजिक समानता दिखता है। సస్టైనబుల్ డెవలప్మెంట్, ఐ మీన్ ఎవరికి ఎంత అవసరమో అంత పిల్లలు కూడా నమ్మాలి అది। నెక్స్ట్ చూడు, अच्छा शिक्षण ప్రేరణదాయక होता है। अच्छा शिक्षण ఎలా ఉంటుంది, ప్రేరణదాయక, స్టిమ్యులేటివ్గా ఉంటాడు, मोटिवेट చేయబడతాడు। अच्छा शिक्षण बालक को सीखने के लिए प्रेरणा देता है। अच्छा शिक्षण प्रेरणा देता है। अच्छा शिक्षक अपने व्यक्तित्व और कार्यों से छात्रों को व्यक्तित्व और कार्यों को
ప్రేరిత్ కర్తా హై అంటే నా మూర్తిమత్వం వల్ల, నా యొక్క కార్యాల వల్ల పిల్లల యొక్క పనుల్లో, పిల్లల యొక్క మూర్తిమత్వంలో మోటివేట్ చేయబడతాను నేను. సో శిక్షక్. సో ఇక్కడ అచ్చా శిక్షణ प्रेरणादायक होता है। किसमें? शिक्षक के जो कार्य छात्रों को व्यक्तित्व में, कार्यों में प्रेरित करे। वही योगवन सिंपसन का कथन है कि योग्य शिक्षक के प्रेरणादायक व्यक्तित्व के अभाव में कक्ष व्यक्तित्व के अभाव में, जिसके अभाव में इस शिक्षण विशेषता के अभाव से, చూడండి ఎలా అడుగుతాడు బిట్టు, योग्य शिक्षक के इस शिक्षण विशेषता के अभाव में कक्ष बचपन की शिक्षा के लिए शीघ्र ही अव्यवस्थित एवं प्रभावहीन साधन हो जाता है। अभाव देने का अभाव ప్రేరణదాయక హోతా హై. శిక్షణ ఎప్పుడు ప్రేరణదాయకలా ఉండాలి. అది లేనప్పుడు అది ఎక్కడుందో అక్కడే ఉండిపోతుంది. ఏమాత్రం కూడా చలనం లేకుండా అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ అచ్చా శిక్షణ సునియోజిత్ హోతా హై. సునియోజిత్ మీన్ చక్కటి ప్లానింగ్ని అనుసరిస్తుంది. अच्छे शिक्षण की एक सुनियोजित योजना होता है और यह पाठ्यक्रम प्रारंभ करने से पहले ही बना ली जाती है. చూడండి ఒక చక్కటి వెల్ ప్లానింగ్ అనేది ఉంటుందంటండి అచ్చా శిక్షణలో. క్వశ్చన్ ఎలా పడవచ్చు? योजना बनाने के कारण अध्यापक को इस बात की पूरी जानकारी हो जाती है कि उसे शिक्षण के समय, చూడండి इस शिक्षण के समय, इस शिक्षण सूत्र के लेकिन इस शिक्षण सिद्धांत के समय किन तथ्यों को, विधियों को, उपकरणों का प्रयोग करना पड़ेगा, उनके सामने कौन सी कठिनाइयाँ तथा समस्याएं आएगी, इस शिक्षण के, यह अच्छे शिक्षण के इस सिद्धांत के अनुसार आता है అనగానే. సో ఇక్కడ మనం ప్రతిదీ కూడా అంటే వెల్ ప్లాన్డ్ తథ్య విధియ ఉపకరణ అనగానే అంటే ఏ లెర్నింగ్ మెటీరియల్ వాడాలి, ఏ విధుల్ని వాడాలి, ఏ పద్ధతుల్ని వాడాలి, ఇదంతా మనకు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి అంటే ఎప్పుడు కూడా వెల్ ప్లాన్ ఉన్నప్పుడు. వెల్ ప్లాన్ అనేది సునియోజిత్. सो वह इस बात का पूर्ण अनुमान लगा लेता है कि कक्षा में उसे किन परिस्थितियों का सामना करना पड़ेगा, अतः वह अपनी पूर्व योजना की सहायता से अपने उद्देश्य को प्राप्त करने में सफल होता है. सो ఎప్పుడైతే ప్రీ ప్లాన్డ్గా సునియోజిత ప్లానింగ్ కరెక్ట్గా పెట్టుకుంటాడో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. యోజన మే లచీలీ హోనీ చాహియే తాకి అంటే యోజన కూడా ఎలా ఉండాలి? లచీలీ మీన్ ఎప్పుడు మనకు అవకాశాన్ని బట్టి ఆ ప్లానింగ్లో చేంజెస్ కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. తాకి ఇస్మే సమయ और आवश्यकता के अनुसार परिवर्तन किया जा सके. अच्छे शिक्षण की एक सुनियोजित योजना होती है. ఒకసారి చూసుకోండి మళ్ళీ. सुनियोजित योजना होती है. यह पाठ्यक्रम प्रारंभ करने से पहले ही बना ली जाती है. योजना बनाने के कारण अध्यापक को इस बात की पूरी जानकारी होती है कि किस शिक्षण विधियों का प्रयोग करें, किस शिक्षण सामग्री का प्रयोग करें, किस शिक्षण विधियों का प्रयोग करें, उनमें आने वाले बाधाएं क्या हैं, ये కఠినాయిలు వస్తాయి, ఏ సమస్యలు వస్తాయి అనేది తెలుస్తుంది. ఎక్కడండి? సునియోజిత్లో, వెల్ ప్లాన్డ్లో. नेक्स्ट अच्छा शिक्षण बालक के अनुभवों को मान्यता देता है. గుడ్ టీచింగ్ ఎప్పుడూ కూడా పిల్లవాడి యొక్క అనుభవాల్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. अच्छे शिक्षण में बालक के पूर्व अनुभवों को मान्यता, తన యొక్క పూర్వ అనుభవాల్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది. अतः शिक्षण के समय उसकी रुचियों को, मनोवृत्तियों को, योग्यताओं को, आदतों को ध्यान में रखा
जाता है और इसके अनुसार ही शिक्षण की नई सामग्री, नई क्रियाओं को चुना जाता है। दूसरे शब्दों में शिक्षक का मुख्य आधार बालक के पूर्व अनुभवों को, पूर्व संगठन, उसको दिया जाने वाला नया ज्ञान उसके పూర్వ జ్ఞానానికి సంబంధిత किया जाए। సో కొత్త జ్ఞానాన్ని పూర్వ జ్ఞానం పైన ఆధారం చేసేదే పిల్లవాడి యొక్క అనుభవాలని ఇంపార్టెన్స్ ఇవ్వడం। ఎవరి యొక్క అనుభవాల్ని ఇంపార్టెన్స్ ఇవ్వడము? పిల్లవాడి యొక్క అనుభవాల్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం। ఏది? గుడ్ టీचिंग అన్నమాట। मनोवृत्तियों को, योग्यताओं को, आदतों को ध्यान में रखते हुए वह शिक्षण के नई सामग्री को, नई क्रियाओं को चुना जाता है। ఇది గుడ్ టీచింగ్ యొక్క మరి పిల్లవాడి యొక్క अच्छा शिक्षण शिक्षक के अनुभवों को भी मान्यता देता है। టీచర్ యొక్క అనుభవాల్ని కూడా చక్కగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది। शिक्षण अच्छा तभी समझा जाता है जब शिक्षक अपने पूर्व अनुभवों को मान्यता देकर उनसे लाभ उठाता है। शिक्षण के समय वह बालकों के संपर्क में आता है। తన యొక్క ఏంటిది? టీచరు మరి తన యొక్క పూర్వ అనుభవాల్ని ఏర్పాటు చేసుకుని మరి చక్కగా పిల్లవాడిని లాభదాయకంగా తన వైపుకి తిప్పుకోవడమే शिक्षण యొక్క गొప్ప स्थिति। शिक्षण के समय वह बालकों के संपर्क में आता है, विभिन्न शिक्षण विधियों का प्रयोग करता है, विभिन्न परिणामों को पहुंचाता है एवं अपने अगले शिक्षण में वह इन अनुभवों से लाभ उठाता है। अपनी पिछली त्रुटियों को सुधारता है, परिणामों को अधिक प्रभावपूर्ण बनाता है। परिणामतः उसके शिक्षण में दिन प्रतिदिन सुधार हो चला जाता है। पूर्व अनुभवों को अच्छा शिक्षण अध्यापक के पूर्व अनुभवों को मान्यता देता है। అంటే పాత అనుభవాల్ని చాలా చక్కగా సపోర్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది। పాత తప్పుల్ని మార్చుకోవడం అనేది జరుగుతుంది। పాత రిజల్ట్స్ని కొత్త రకాల కొత్త టైప్లో, అంటే కేవలం తన యొక్క అనుభవాన్ని మరి ఇక్కడ చక్కగా మరి లాస్ట్లో ప్రీవియస్లో జరిగిన తప్పుల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది। అచ్చా శిక్షణ ప్రగతిశీల్ హోతా హై। అచ్చా శిక్షణ ఎప్పుడూ కూడా మరి చక్కగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటాడు, ప్రోగ్రెసివ్గా ఉంటుంది। शिक्षण अच्छा तभी समझा जाता है जब बालक की मनोवृत्तियों, रुचियों, विचारों, कुशलताओं, योग्यताओं, ज्ञान के अर्जन और विचार तथा कार्य की आदतों के विकास में उचित सामाजिक लक्ष्यों की ओर प्रगति होता है। సో డెవలప్మెంట్, వికాస్, ప్రోగ్రెసివ్గా ఉంటేనే కదా మంచి శిక్షణ అనేది। బాలక్కి ప్రగతికి సాత్ సాత్ శిక్షణకి ప్రగతి भी, అంటే టీచింగ్ యొక్క ప్రగతి, పిల్లవాడి యొక్క ప్రగతి, శిక్షణ విధియో నిరంతర ప్రగతి करने में, సో చదివించే విధుల్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడము బాలక ప్రగతిశీल तभी कहा जाता है जब बालक शिक्षण दोनों प्रगति के पद पर, అంటే పిల్లవాడు మరియు శిక్షణ రెండు కూడా డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్గా ఉండాలి। నెక్స్ట్ अच्छा शिक्षण कठिनाइयों का निदान करता है। సో వచ్చే డిఫికల్ట్స్ని డయాగ్నిటీ అర్థం చేసుకుంటాడు, ఐడెంటిఫై చేస్తాడు ఆ తప్పుల్ని। అది అచ్చా శిక్షణ అంటే। అచ్చా శిక్షణ ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేస్తుంది తప్పుల్ని, పిల్లలు చేసే తప్పుల్ని ఐడెంటిఫై చేసేదే अच्छा शिक्षण। अच्छे शिक्षण में बालक की कठिनाइयों के निदान का स्थान महत्वपूर्ण है। वह किसी बात को सीखने में रुचि क्यों नहीं लेता है, ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు? ఇది గుడ్ టీచింగ్ అనేది। టీచర్ కాదండి, గుడ్ టీచింగ్ అనేది ఏం ఆలోచిస్తుంది? ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు, ఎందుకు తప్పులు చేస్తున్నాడు?
ఇతరులాగా ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు? अच्छा शिक्षक इन और इसी प्रकार की अन्य कठिनाइयों को कारणों को जानने का सफल प्रयास करता है। अच्छा शिक्षण उपचार पूर्ण होता है, रेमेडियल గా ఉంటాడు। अच्छे शिक्षण में बालकों की वैयक्तिक सामूहिक कठिनाइयों को दूर करने का प्रयास किया जाता है। सो ఇండివిజువల్ లేదా గ్రూప్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని దూరం చేస్తాడు। వచ్చే రెమిడియల్గా కౌంటర్ అటాక్ ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ని అనేది తయారు చేస్తాడు పిల్లల్ని। ఎవరు? గుడ్ టీచింగ్ అండి। जिनको शिक्षण स्वयं सफलता से दूर कर देता है, पर कुछ ऐसी होती है जिनको दूर करने के लिए విశేషజ్ఞ की సహాయత లేని పడుతుంది। కొన్నిటిని దూరం చేయాలి అంటే అనుభవజ్ఞుల యొక్క సహాయం కూడా తీసుకోవాలి। फिर भी यदि शिक्षक को सीखने की समस्या और विभिन्न विषयों के शिक्षण की विधियों की पूर्ण जानकारी है तो वो बालकों की प्राय सभी कठिनाइयों को निवारण कर सकता है। आधुनिक शिक्षण कला और मापन विधियाँ इतनी प्रगति कर चुकी हैं कि बालकों की सभी कठिनाइयों को प्रभावशील से उपचार विद्यमान रहे। अच्छा शिक्षण आत्मविश्वास उत्पन्न करता है, डेवलप्स सेल्फ कॉन्फिडेंस। अच्छे शिक्षण का उद्देश्य है बालक में आत्मविश्वास का विकास करना, आत्मविश्वासाన్ని పెంపొందించడం, जिससे कि वह स्वतंत्र चिंतन कर सके, वाడు इंडिपेंडेंटగా आलोचिंपచేయొచ్చు, अपनी बुद्धि का प्रयोग करके समस्याओं का समाधान कर सके। यदि शिक्षण बालकों में आत्मविश्वास का विकास नहीं करता तो संतुलित ज्ञान एवं संचय ज्ञान करने की बाद भी उसमें मौलिक और साहसी कार्यों को करने की क्षमता नहीं होती। సో మౌలికత కావచ్చు, సాహసి కార్యాలు చేయడంలో కావచ్చు, ఏంటి కాన్ఫిడెన్స్ లోపించడం వల్ల తనలో ఉండే మౌలికత్వం కావచ్చు లేదా సాహసి కార్యాలు కానీ వాడు మిస్ అయిపోతాడు, చేయలేడు। ऐसी दशा में उसका कठोर परिश्रम अर्जित ज्ञान व्यर्थ हो जाता है। अच्छा शिक्षण ज्ञान मूल्यांकन करता है, ज्ञान का मूल्यांकन करता है। మర్సెల్ చెప్పారండి ఇక్కడ ఏమని జ్ఞానాన్ని మూల్యాంకనం చేస్తుందంట। अच्छा शिक्षण का अंतिम कसौटी परिणाम है। సో మూల్యాంకనం చేయడమే పరిణామం, ఇదొకటే దీనికి, దాంట్లో అసలు డౌటే లేదు, అది కూడా మర్సెల్ చెప్పారు। परिणाम को जांचने वाली प्रचलित विधि निबंधात्मक प्रकार की परीक्षा जिसकी सभी शिक्षण विदों द्वारा कटु आलोचना की गई है। यह विधि ना तो बालकों को मानसिक विकास को और ना उनके विचार को कार्य प्रभावित करती है। यही कारण है कि संसार के प्रगतिशील देशों में इस विधि का परित्याग करके अर्जित ज्ञान के मूल्यांकन के సో ఇది కేవలం నిబంధాత్మక ప్రశ్నల ద్వారాగా మనము తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది। మూల్యాంకన విషయంలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది। రుచియో కో మూల ప్రవృత్తియో కా వికాస్ కర్నా। మరి దీంతో ఈ టాపిక్ మనకి కంప్లీట్ అయిపోయినట్టే। अच्छा शिक्षण बालक की रुचियों एवं मूल प्रवृत्तियों को गुड टीचिंग इज द इंटरेस्ट अंड इंस्टिंक्ट मूल ప్రవృత్తియా అనేది అలానే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ యొక్క లోపల నుంచి వచ్చే పూర్తి కాన్ఫిడెన్షియల్ ప్రవృత్తియా కావచ్చు, వాళ్ళ యొక్క అలవాట్లు కావచ్చు। बालक में शिक्षण द्वारा जितनी ही अधिक रुचियों का विकास किया जा सकता है उतना ही अधिक सुखी, कुशल एवं संतुलित सफल शिक्षण बन सकता है। मूल प्रवृत्तियों के शिक्षण द्वारा इस प्रकार का विकसित किया जाता है। సో ఇక్కడ ఉపసంహారం అనేది చూడండి సరిపోతుంది। ఇది మరి ఈ యొక్క శిక్షణ విశేషతకు సంబంధించిన టాపిక్। థ్యాంక్ యూ।